బాగా చేయాలంట. అప్పుడు ఏమైందంటే తనకి బాగా అసలు పెయిన్ ఉంది, అమ్మ నాకు వద్దు కొంచెం ఏదన్నా ఇచ్చేసి నేను చచ్చిపోతా అని చెప్పి అడిగాడంట బాబు. వాళ్ళ పేరెంట్స్ అయితే ఎంత నరకం అనిపించింటారో ఒకసారి ఆలోచించింది. ఈ న్యూట్రిషన్ చాలా బాగా సపోర్ట్ చేసిందని, మనకి ఎక్కడ లేనిది తన హెల్త్ ఇచ్చాయని చెప్పేసి నాకు ఒక ఎట్లా చెప్పాలి, వాళ్ళ బట్టలు తీసుకొచ్చి ఒక ఫంక్షన్ లాగా చేసేళ్ళారు సార్. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సార్. బాబు ఎలా ఉన్నాడు? సూపర్ సార్, బాగున్నాడు. బాబు నార్మల్ అయిపోయింది. సూపర్ సూపర్ సూపర్. చూడండి, మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియట్లేదు, కానీ చిన్న పిల్లవాడు మేడం ఏజ్ ఎంత బాబుకి? 9 years సార్. 9 years బాబు. 6 years నుండి స్టార్ట్ అయింది. 6 years నుండి స్టార్ట్ అయింది. 9 yearsకి మనకి తెలిసింది మన ప్రోడక్ట్ ఏదైతే ఉందో మంచిగా ఇవ్వడం వల్ల షేక్స్, దాంతోపాటు సెలాక్ట్ మల్టీవిటమిన్, ఒమేగా 3 ఇచ్చాము సార్. దానికి చాలా బాగా సపోర్ట్ చేస్తాం. ప్రోబయోటిక్ కూడా కంపల్సరీగా యూజ్ చేస్తాం. 9 years బాబుకి చిన్న వయసు నోట్ రాసుకోండి. చిన్న వయసు 9 years బాబు. సో థైరాయిడ్ వచ్చేసరికి ఎంత ప్రాబ్లం ఉండేదంటే అంత ప్రాబ్లం. 15 మేడం, 15. సో 15 ఉండేది, 13.13 ఉండేది. సో ఉండాల్సిన దానికన్నా చాలా ఎక్కువ. సో అది గమనించాను. సో మనం న్యూట్రిషన్ తీసుకున్న తర్వాత టీఎస్హెచ్ వచ్చేసరికి ఎంత తగ్గించాం, కంట్రోల్ అయింది సార్. సో న్యూట్రిషన్ అంత బాగా ఉపయోగపడుతుంది. సో మళ్ళీ చెప్తున్నాము, సో తగ్గిపోతున్నాము మనం చెప్పట్లేదు, కానీ కంట్రోల్లోకి వస్తుంది. ఓకే. సో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఈ థైరాయిడ్ ప్రాబ్లం అనేది ఇబ్బంది పడతారు. సో ఇబ్బంది పడేవాడికి తెలుస్తుంది, అవునా కాదు? అవునా? సో సప్లిమెంట్స్ ఏమి వాడుతున్నారంటే సెలాక్టివేట్, ఒమేగా 3, మల్టీవిటమిన్ అండ్ ప్రోబయోటిక్ కూడా ఇచ్చేవారన్నమాట. ఓకే. సో వెరీ గుడ్. సో విన్నాం, మళ్ళీ నెక్స్ట్ రిజల్ట్ విన్నాం. తర్వాత ఏం చేయాలి కావాలా, ఏం తింటే థైరాయిడ్ అనేది కంట్రోల్లోకి వస్తుంది.